So today we'll discuss about async, await, and promise. Async, await, and promise. సో నేను మొన్న కూడా చెప్పాను మీకు, మెథడ్స్ క్రియేట్ చేసినప్పుడు అసింక్ ఎందుకు పెట్టాలి, అవైట్ ఎందుకు పెట్టాలి. నిన్న మనం ఒక రిటర్న్ టైప్ని రిటర్న్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ రిటర్న్ ఏ కీవర్డ్ కాల్డ్ as ప్రామిస్. గుర్తుందా? Yes, brother. రైట్. ఇక్కడ అసింక్ అనే కీవర్డ్ ఎందుకు వాడాలి? ఓకే. అట్ ద సేమ్ టైం నిన్న మనం ప్రామిస్ అని చెప్పి ఒకటి ఇచ్చాం. ఓకే. అట్ ద సేమ్ టైం వై వీ వాంట్ టు రైట్ అవైట్ హియర్. ఓకే. సో ఈ మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి వెళ్దాం ముందుకి. సో నార్మల్లీ రైట్, in our normal human life, say suppose you and your friend went outside for a cup of tea or something else, whatever it may be. Okay, so you asked him to wait for a while at some point of time at somewhere, ఏదో ఒక ప్లేస్ చెప్పావు, ఒక టైం చెప్పావు, అక్కడ ఉండమని చెప్పావు. సో మనం నార్మల్గా ఫోన్లో చాలాసార్లు గమనించుంటాయి, నువ్వే కాదు ఎవరైనా మాట్లాడుండొచ్చు కూడా, నేను వచ్చిందాక అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాం లేదా? నార్మల్ వీడియో రైట్, ఎస్ ఆర్ నో? Yes. సో ఎందుకు చెప్తున్నావు అట్లా అంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు వస్తావని నీకు తెలుసు, నువ్వు వెళ్తావని నీకు తెలుసు. సో అందుకోసం ఏం చేస్తున్నావు, ఖచ్చితంగా వాడికి నువ్వు ప్రామిస్ చేస్తున్నావు, అరే బాబు నువ్వు అక్కడే ఉండు, నేను వస్తాను, నేను తీసుకెళ్తాను అని. సో దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు రీచ్ ద లొకేషన్ ఎట్ ద గివెన్ టైమ్ ఎట్ ద గివెన్ లొకేషన్. ఓకే. సిమిలర్లీ ఈ జావా స్క్రిప్ట్లో కూడా ఏమైందంటే, మనం ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఓకే, సో నార్మల్గా ఏమైందంటే జావా స్క్రిప్ట్లో దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకే, ఎర్లియర్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, నేను డీప్గా ఏం చెప్పట్లేదు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ, డూ లెట్ మీ నో, ఐ డిస్కస్ మోర్ ఆన్ దట్. ఓకే, సే సపోజ్ వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కోడ్ అనుకుందాం. వాట్ ఆర్ ద లైన్స్ ఆఫ్ డ్రాయింగ్, అజ్యూమ్ దీస్ ఆర్ సమ్ పీస్ ఆఫ్ కోడ్ దట్ వీ హ్యావ్. సో జావా స్క్రిప్ట్లో ఏమైందంటే, మనకి ఇంతకు ముందు ఫస్ట్ మనకి ఈ లైన్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఓకే, సో జావా స్క్రిప్ట్లో మనకి ప్రాబ్లం ఏముందంటే, ఈ లైన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది పూర్తిగా కంప్లీట్ అయిందా అవ్వలేదా అని మనకి థ్రెడ్కి తెలిసేది కాదు. సో థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ ఫంక్షన్ విచ్ ఎవర్ దట్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. దానికి ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని తెలిసేది కదా దానికి. సో ఇమీడియట్గా ఏమవుద్ది, ఇది ట్రిగర్ అయిపోయేది, ఇట్ కీప్ జంపింగ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ కీప్ జంపింగ్ టు ద అనదర్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ ఏదో అవుట్పుట్ వస్తుంది, ఈ అవుట్పుట్ని ఈ స్టేట్మెంట్లో వాడుతున్నాం అనుకుందాం. ప్రతాప్, సారీ టు ఇంటరప్ట్ యూ. మీది గీసే డయాగ్రామ్స్ ఏం కనిపించడం లేదు. ఎవ్రీవన్ Yeah. Yes, but 1 second. ఫుల్ స్క్రీన్ షేర్ చేయను. నేను ఇంకొక టీవీ కనెక్ట్ చేస్తున్నా ఇక్కడ, ఒక నిమిషం టీవీ పీకేస్తాను. ఇప్పుడు are you able to see my screen? ఎస్, Confirm me if you are able to see this diagram, whatever I am drawing here. ఆ డయాగ్రామ్ అయితే కనిపించడం లేదు. What happened, man? What tray?
Now you're able to see this one. Yeah. So normally what will happen, right? అది మరి రొట్టె అది. Yeah. What we are seeing here, right? Assume these are some lines of code that is available in JavaScript. Okay. ఇవన్నీ different lines of code అనుకుందాం. Clear? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈస్, నువ్వు ఎప్పుడైతే నీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తావో జావాస్క్రిప్ట్లో ప్రాబ్లం ఉండేది మనకి. ఆ ప్రాబ్లం ఏంటంటే నీ మెయిన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి ఫస్ట్ ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, రైట్? ఇట్ విల్ గో అండ్ ట్రిగర్ దిస్ ఫస్ట్ లైన్ ఆఫ్ కేస్. ఓకే, ఇట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ కోడ్, ఈ లైన్లో ఉండే, ఈ బ్లాక్లో ఉండే ఎంటైర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందా లేదా తెలియదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్లో యూఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ఎ డేటాబేస్, ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యావు. ఓకే, అండ్ యూఆర్ ట్రయింగ్ టు ఫెచ్ ద డేటా. ఓకే, ఆర్ ఒక ఫైల్ రీడ్ చేస్తున్నావు, ఈ ఫైల్లో నుంచి నువ్వు డేటా తీసుకుని వస్తున్నావు. ఓకే, ఆర్ ఒక ఏపీఐ కనెక్ట్ చేసావు, ఆ ఏపీఐ నుంచి నువ్వు డేటా తెస్తున్నావు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, రైట్? ఏదో ఒకటి, సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, సో డేటాబేస్ నుంచి ఎంటైర్ డేటా రీడ్ అయిందా లేదా అనేది ఇది తెలియదు మనకి. ఈ ఫైల్లో ఉండే కంటెంట్ మొత్తం రీడ్ అయిపోయామా, ప్రాసెస్ చేసామా తెలియదు మనకి. ఏపీఐ హిట్ చేసి ఏపీఐ వచ్చే రెస్పాన్స్ ప్రాసెస్ చేసామా అనేది తెలియదు మనకి. సో ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, మనకి ఏదో ఒక ఆపరేషన్ నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు, ఆ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదని చెక్ పాయింట్ లేకుండా పోయింది మనకి జావాస్క్రిప్ట్లో. సో అది లేకపోవడం వల్ల ఏమైందంటే ఇది ఈ స్టేట్మెంట్ ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది. ఆల్టుగెదర్ వాట్ హ్యాపెండ్, ఇట్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది. వాట్ ఆర్ యూర్ సీయింగ్ హియర్, రైట్? ఇట్ మూవ్ ఆన్ టు ద దిస్ స్టేట్మెంట్. కానీ ఈడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయింది. ఓకే, ఈ కింద స్టేట్మెంట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయింది. ఈ స్టేట్మెంట్ సబ్సిక్వెంట్లీ. సో దిస్ బికేమ్ ఏ బిగ్ బ్లాకర్ ఇన్ జావాస్క్రిప్ట్. ఏం బ్లాకర్ అది? కరెంట్ స్టేట్మెంట్ అనేది ప్రాసెస్ అయిందా లేదా అని తెలియకుండా నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి. సో అందుకోసం జావాస్క్రిప్ట్లు ఏం చేశారంటే, ఇప్పుడు నువ్వు ఏ కోడ్ అయినా రాయి, నీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్కి కొంచెం టైం పడుతుంది. ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్కి ఖచ్చితంగా ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని నీకు కానీ అనుకుంటే, ఇఫ్ యూ ఫీల్ ఇట్ మేక్ దిస్ ఎంటైర్ కోడ్ బ్లాక్, ఏదైతే కోడ్ బ్లాక్ నువ్వు చూస్తున్నావో ఈ కోడ్ బ్లాక్ మొత్తాన్ని, రైట్, సరౌండ్ విత్ ఏ కీవర్డ్ కాల్డ్ యాజ్ అసింక్. అసింక్రనస్ కోడ్ బ్లాక్ అంటుంది దాన్ని. సో ఈ అసింక్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే, ఖచ్చితంగా అరే బాబు నేను కొంచెం టైం తీసుకుంటాను, ఐ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఐ ప్రామిస్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అండ్ ఐ ప్రామిస్ యూ ఐ విల్ రిటర్న్ యూ సమ్ వాల్యూ టు యూ. నేను నీకు ఏదైనా ఒక వాల్యూ తిరిగి బయటకి ఇస్తాను, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను, నువ్వు వెయిట్ చేయి అని చెప్తున్నావు. సో ఇప్పుడు జావాస్క్రిప్ట్ మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో, ఈ పీస్ ఆఫ్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అయినంత వరకు అక్కడ వెయిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎలిమెంట్ క్లిక్ చేస్తున్నావు. ఓకే, ఆ యాక్షన్ కంప్లీట్ అయినంత వరకు నెక్స్ట్ సెట్ ఆఫ్ యాక్షన్స్లోకి వెళ్ళదు. నువ్వు ఒక టెక్స్ట్ బాక్స్ డేటా ఎంటర్ చేస్తున్నావు, ఆ యాక్షన్ కంప్లీట్ అయినంత వరకు నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది పిక్ చేసుకోదు. సో నువ్వు ఒక ఫ్లో క్రియేట్ చేస్తున్నావు. ఓకే, ఆ ఫ్లో కంప్లీట్ అయినంత వరకు నెక్స్ట్ ఫ్లో అనేది వెళ్ళదు. ఎప్పుడు నీవు నీ మెథడ్కి అసింక్ అని కానీ ఇస్తే, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ సమ్ ప్రాసెస్, కంప్లీట్ సమ్ ప్రాసెస్ which may take some time, and then you are going to promise you that once my process is completed, once my execution is completed, I am definitely going to return back some value to you. So to tell that, right, we are going to use async before your method, and then you promise to return a value. So async and promise are go in hand. ఓకే, నెక్స్ట్ కొంతమంది అడుగుతారు, ప్రతాప్ నేను ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయను, నా మెథడ్ నుంచి ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయను, నాకు అవసరం లేదు రిటర్న్ చేయడానికి.
సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రామిస్ వాడాల్సిందేనా. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేను ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయను, కానీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, అజ్యూమ్ దిస్ ఈజ్ మై బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఐ వాంట్ ఎగ్జిక్యూట్ దిస్, బట్ ఐ వాంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. బట్ ఇట్ విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం. కొంచెం టైం అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. అలాంటప్పుడు ఎస్, యూజ్ యువర్ అసింక్. use your async before your method name and promise that you are not going to return. నువ్వు ఏ రిటర్న్ చేయకపోతే దానికి ఏం చేస్తావు, జస్ట్ కీప్ ఎస్ ఎ వాయిడ్. ఏం పెడతావు, ప్రామిస్ పక్కన వాయిడ్ అని పెట్టు. సో అప్పుడు ఏమవుతుంది, అంటిల్ నీ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినంత వరకు, నీ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో మరి ఈ అసింక్ మెథడ్స్ని నువ్వు కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేయగలుగుతావు? హౌ డు యూ కాల్? టు యాక్సెస్ ఎనీ అసింక్ మెథడ్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యూజింగ్ ఎ కీవర్డ్ కాల్డ్ యాజ్ అవైట్. అంటే అరే బాబు, నేను ఒక అసింక్ మెథడ్ కాల్ చేస్తున్నాను, దాని నుంచి ఏదో అవుట్పుట్ వస్తుంది, నాకు వస్తుందో రాదో తెలియదు, అది ఎగ్జిక్యూట్ అయినంత వరకు నేను వెయిట్ చేయాలి. సో నేను వెయిట్ చేయాలని చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ కీవర్డ్ కాల్డ్ యాజ్ await. So to access any asynchronous method, I have to use a keyword called as await. Using await only I can able to access by async. Okay, that is point number 1. Point number 2, this await keyword can be used only inside a async block. ఎక్కడ వాడగలుగుతావు నువ్వు? ఇది అసింక్ బ్లాక్ లోపల మాత్రమే వాడగలుగుతావు, లేకపోతే ఎక్కడ కూడా నువ్వు దీన్ని వాడలేవు. ఓకే, సో లెట్స్ పోస్ట్ మార్టం దిస్ వన్. నౌ విల్ గో బ్యాక్ అండ్ సీ హౌ డు వి యూస్. సో మనకి నార్మల్ జావాలో వెయిట్ టైం ఉంటది కదండి, అలానా లేకపోతే అది దానికి వచ్చేసి ఒక టైం సెట్ చేసి ఖచ్చితంగా వెయిట్ చేయని చెప్తారు, 30 minutes 40 minutes అని. ఇక్కడ నీకు తెలీదు 30 minutes తీసుకుంటే 40 minutes తీసుకుంటుందా అని. ఓకే. ఓకే, అంటే ఆ రెండు సిమిలరా అని అడుగుతున్నారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమాజినేషన్ నో అక్కడ నో 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 ఓకే. సంబంధం లేదు. ఈజ్ ఇట్ సిమిలర్ ఆర్ మళ్ళీ అలాంటి వెయిట్ టైం కి మళ్ళీ మనకి వేరే ఉంటుందా? వెయిట్ మస్ట్ సెపరేట్. అలాంటి వెయిట్ టైం కి మనకి వేరే మెథడ్స్ ఎస్ ఉంటాయి. ఎస్, ఓకే ఓకే. సెట్ టైం అవుట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది మన జావా స్క్రిప్ట్ లో. విల్ బి యూజింగ్ దట్. ఓకే, ఓకే అండి. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు మీ టెస్ట్ బ్లాక్ క్రియేట్ చేసినప్పుడు వాడు ఏం చేశాడు చూసారు ఇక్కడ, హీ మేడ్ ఏ అసింక్ మెథడ్ హియర్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ అసింక్ మెథడ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అవైట్ వాడుతున్నారు. అదే ఇక్కడ అసింక్ తీసేసారు అనుకోండి, దే వోంట్ అలౌ us. See here, if you focus on that, await expression are allowed only within the async functions at the top level of the modules. So that is the reason they have given us async as a block inside your test block. ఈ టెస్ట్ బ్లాక్లో మనకి అసింక్ అనేది ఇంకో బ్లాక్ అనేది ఇచ్చాడు. ఓకే, క్లియర్ అబౌట్ యువర్ అసింక్, అవైట్ అండ్ ప్రామిస్? ఎనీవన్? ఓకే, ఇక్కడ అవైట్ అసింక్ వాడినప్పుడు అవైట్ వాడాలని మ్యాండేటరీ లేదు కానీ మ్యాండేటరీ. ఎస్. ఓకే. సో ఈరోజు నుంచి ఒక తమ్ముడు గుర్తుపెట్టుకోండి, ప్లే రైట్లో మనం ఏ స్టేట్మెంట్ కాల్ చేస్తున్నా స్టార్ట్ యూజింగ్ అవైట్. ఓకే, ఒకవేళ అవతల ఫంక్షన్ అనేది అసింక్ ఫంక్షన్ కాదు, బట్ స్టిల్ నేను అవైట్ వాడచ్చా అంటే నో ప్రాబ్లం, యూ కెన్ యూజ్ ఇట్. ఇట్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్ టు అస్. ఓకే, సో 98% ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ద ప్లే రైట్ ఆర్ అసింక్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసింక్ ఎక్సెప్ట్ అసర్షన్స్ తప్ప. అది వచ్చినప్పుడు నేను చెప్తాను నేను. ఓకే, ఆ అసర్షన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ అసింక్ మెథడ్స్ ఓన్లీ. ఓకే, యూజ్ యువర్ అవైట్, నాట్ ఎ ప్రాబ్లం. అంటే ప్రతాప్, నిన్న మనం ఒక ఎక్సర్సైజ్ క్లాస్లో అసింక్ చేసాము. అదే రిటర్న్ వాల్యూ ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు రెండు పారామీటర్స్ పాస్ చేసుకున్నాం, 100 and 200 అని చెప్పి మనం టెస్ట్ కేసులో దాన్ని సమ్ చేసాము, అది కాల్ చేసుకున్నాం. అక్కడ మనం అసింక్ వాడాం కానీ అవైట్ వాడలేదు.
That's what I'm telling. It won't be a problem. अच्छा अच्छा Okay. ओके Yeah. So once you got habituated to using, then you'll be coming to know like where exactly I want to use this. Okay. So now at this point after, I'm not going to keep any limitations on you. Like keep this in your mind, keep this in your mind. Once you start habituating, when progress is okay, I'll let you know where to use, how to use. Okay. Okay. Next one. Are you able to see my screen now? यस Okay. Yeah. Let's see about your conditional statements. Conditional statements are used to control the flow of execution. Control statements are used to control the flow of execution. Okay. So now my question is, how do we control the execution flow? ఎలా కంట్రోల్ చేద్దాం? Okay. The ప్రతాప్ simple సారీ answer is హలో based on some condition. Okay. Say suppose I want to travel to some place. Okay. What I want to do? I need to book a bus or a flight or a train. So I have three options here. What happened here? I have three options. So with the budget range, I will be choosing one of them. So first thing what I want to do here is check bus is available. Okay. If no bus is available, check for train. Okay. Next, if no train is available, check for flight. If no flight is also available, then tell me no flight is available. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రతిదాన్ని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ కండిషన్ ఏముంది? అవైలబిలిటీ ఈజ్ మై కండిషన్. ఐఎమ్ చెకింగ్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. ఉందా లేదా? ఒకవేళ ఉంటే బుక్ చేయమని చెప్తున్నాం, లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయమంటున్నాం. ఈ ఆప్షన్ కూడా లేకపోతే ఇంకొక ఆప్షన్. ఈ మూడు కానీ లేకపోతే అప్పుడు నాకు చెప్పు, ఎటువంటి ఆప్షన్ నాకు దొరకలేదు నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి. ఓకే. సో హియర్ instead of executing all the statements, right, we are controlling it based upon some condition. So the condition here is availability of a ticket. నాకు కావాల్సిన టికెట్ అనేది కానీ ఉన్నట్లయితే నువ్వు ఈ ఆపరేషన్ మాత్రమే చెయ్యి, మిగతావన్నీ వదిలేసి. డోంట్ కన్సిడర్ దీస్ థింగ్స్. ఇది లేకపోతేనే దెన్ కమెంట్ చెక్ దిస్. సో ఒకవేళ ఇది కానీ ట్రూ అయింది అనుకోండి, ఇది ఒకటే ఎగ్జిక్యూట్ చెయ్యి, మిగతానే వదిలేమని చెప్తున్నాను. దాని తర్వాతనే ఎగ్జిక్యూట్ వదిలేమని చెప్తున్నాను. So here I am controlling that entire steps using some condition. So మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మనం ఏదైనా చెక్ చేయాలి. ఉంటే చేయాలి, లేకపోతే చేయొద్దు. ఓకే. ఒకవేళ ఈ విధంగా కానీ నాకు ఇన్పుట్ కానీ వస్తే దీన్ని ఈ విధంగా నేను మార్చాలి. సో we have to write a logic based upon the input that are coming in. అంటే నాకు వచ్చే ఇన్పుట్ని బట్టి నాకు ఫ్లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎలా చేయగలుగుతాను? యూజింగ్ మై కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. సో ఇన్ జావా స్క్రిప్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ if else, else if,
switch case, and we have something called as, okay, we have something called as ternary operator, which is going to be help us to write inline conditions. I'll show you that. Okay, so we have these many statements available in JavaScript to write or to control the flow of execution. One is going to be called as simple if else, else if, and switch case. Any questions? No, bro. Fine. Anyone? Pawani, Vaishnavi? No questions. Simple if. It will check only one statement. Okay, if the one statement, if the condition is true, instead of statement I'll write it as condition. Check one condition. If the condition is true, then only the block associated to it will get executed. ఏమవుతుంది? ఓన్లీ కండిషన్ మాత్రం చెక్ చేస్తుంది, ఒక కండిషన్ మాత్రం చెక్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఆ కండిషన్ కానీ ట్రూ అయితే దానికి అసోసియేట్ అయిన బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, రెస్ట్ ఇట్ వోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇఫ్ condition open curly braces and close curly braces. So this is the code block here we have. This is the code block. Make sense? Clear? Right? If your condition open curly braces and close curly braces. So this is the place we are going to write our logic. Now my question is, how do we write కండిషన్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఒట్టి జావాస్క్రిప్ట్ కాదు, ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎలా కండిషన్స్ చేయగలుగుతాం? సో కండిషన్స్ కెన్ బి రిటర్న్ యూజింగ్ ఆపరేటర్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఆపరేటర్స్ వచ్చేసి we have arithmetic operators, which is going to help you to do your mathematical operations. So addition ante plus, minus, multiplication, okay, division, floor division, okay, so etc. Next one, we have increment or decrement operators. Increment operators and decrement operators. Plus plus, minus minus. Next one we have assignment operators, which is called as equal to. So ఏదైనా ఒక వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయాలంటే విల్ బి యూజింగ్ యువర్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ వన్ comparison operators. So what are the comparison operators we have? Equal to equal to. So రెండు numbers ని మనం కంపేర్ చేయాలంటే విల్ బి యూజింగ్ ఈక్వల్ టు ఈక్వల్ టు. రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేయాలంటే విల్ బి యూజింగ్ యువర్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఓకే, సో టూ వాల్యూస్ ని కంపేర్ చేయాలంటే టూ వాల్యూస్ ని, ఓకే, విల్ యూజ్ గ్రేటర్ దెన్, వి యూజ్ లెస్ దెన్, వి యూజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వి యూజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. Okay, we use not equal to. Okay, so to do your comparisons, to use your comparisons, these are the operators that we use. Okay, next one, logical operators. So if I want to do comparison between two or more conditions, using two or more conditions, right, we use our AND operator and we use your OR operator.
సో ఎప్పుడైనా సరే నేను ఖచ్చితంగా 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే, 2 లాజిక్స్ ట్రూ అయితేనే, 2 కండిషన్స్ ట్రూ అయితేనే నా బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఖచ్చితంగా డెఫినెట్లీగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, స్టేట్మెంట్ ట్రూ అవ్వాలంటే విల్ బి యూజింగ్ అండ్ ఏదర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్ ఏదైనా సరే ఒకటి ట్రూ అయితే నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైనా అనుకుంటే దెన్ విల్ బి యూజింగ్ యువర్ ఆర్ ఆపరేటర్. ఓకే, next one is going to be called as ternary operator. Next one is going to be called as ternary operator. Okay, so ternary operator is going to represent with your question mark. Ternary operator is going to represent with your question mark. And next one we have called as spread operator, where we will be discussing more on this in the upcoming topic when we discuss about the arrays. So spread operators will be always represented with your 3 dots. Spread operator will be always represented with your 3 dots. Okay, next one is going to be called as chaining operator. So this is also will be discussing about when we discuss about the arrays. I'll be speaking about your chaining operator. Question mark dot. Okay, next one is called as group operator. Okay, group operators is nothing but will be using your parenthesis. Okay, parenthesis some statement here. Okay, so నువ్వు 2 స్టేట్మెంట్స్ మధ్య ఖచ్చితంగా కండిషన్ రాయాలనుకుంటే ఆల్వేస్ గ్రూప్ దెమ్ లైక్ దిస్. యూజ్ యువర్ ఆపరేటర్ హియర్. Instead of some statement, I'll write it as some condition. 2 కండిషన్స్ ని రాసుకోవాలనుకుంటే మాత్రం ఆల్వేస్ ట్రై టు పుట్ లైక్ దిస్. Is it clear? Shall I move on? యా. సో ప్రతాప్, ఈ టెర్నరీ, స్ప్రెడ్, చైనింగ్ ఇవన్నీ జావాలో మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ ఇవన్నీ. సెలీనియం అప్పుడు డిస్కస్ చేసింది లేదు, అందుకు ఓన్లీ టైప్ స్క్రిప్ట్ టెర్నరీ ఉంది మనకి, జావాలో ఉంది, జావాస్క్రిప్ట్ అన్నిట్లో ఉంది. బట్ మిగతా ఇవి వచ్చేసి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ కూడా ఉంది మనకి, జావాలో ఉంది స్ప్రెడ్ ఆపరేటర్. ఓకే. ఓకే, బట్ జావాస్క్రిప్ట్లో వీటి వల్ల మనకి ఒక 5 lines ఆఫ్ కోడ్ రాసేదాని బదులు 1 line ఆఫ్ కోడ్లో వెళ్ళిపోతుంది. యూ కెన్ రెడ్యూస్. ఓకే. Okay, any other questions? Anyone? Okay, so now let's see how to build your simple if conditions. So మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం ఏం రాస్తాం, విల్ బి బిల్డింగ్ యువర్ కండిషన్స్. So let me give it as 400. Okay, now I have created a variable A, variable B. Okay, now I am going to check a condition saying that if A is greater than B, ఈ A అనేది మనకి B కన్నా కానీ ఎక్కువైతే, some condition here. So I have written a condition using my what operator? కంపారిజన్ ఆపరేటర్. ఏ అనేది బి కన్నా కానీ బిగ్గర్గానైతే, పెద్దదిగానైతే, సో దెన్ ద లాజిక్ దట్ ఈస్ అసోసియేటెడ్ బిట్వీన్ దీస్ కర్లీ బ్రేసెస్, ద లాజిక్ దట్ ఈస్ అసోసియేటెడ్ బిట్వీన్ దిస్ కర్లీ బ్రేసెస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. దీని లోపల ఏమైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో
Now here this logic, the condition that what I have written here, ekkada in between these parentheses, ఈ parentheses లోపల లాజిక్ ఏమైతే ఉందో ఆ లాజిక్ will always get this one, right? So ఇది always ఏమవుతుంది, it will always start comparing check with true statement. సో ట్రూతోనే కంపారిజన్ ఆటోమేటిక్ జరగదు. నువ్వు ఎక్స్ప్లిసిట్గా యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్ వెదర్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో నువ్వు ఇక్కడ ఏమైతే కండిషన్ రాసావో ఈ కండిషన్ బై డిఫాల్ట్ దేన్ని చెక్ చేసుకుంటుంది, ఇట్ విల్ స్టార్ట్ చెకింగ్ విత్ యువర్ ట్రూ స్టేట్మెంట్. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీవన్? నో, రైట్? సో లెట్స్ చెక్ దిస్. సో ఇప్పుడు నాకు ఏమవుద్ది, ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అయితేనే, ఇది ట్రూ అయితేనే ఈ లాజిక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ లాజిక్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. See now, I got the output as A is greater than B. A is greater than B. Can you check this now, everyone? Now, I didn't get any output here. ఎందుకు? ఎల్స్ రాలేదు కాబట్టి, ఎల్స్ లేదు కాబట్టి. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు నాకు? ఈ కండిషన్ కండిషన్ అనేది ట్రూ కాదు, ఎప్పటికీ ట్రూ కాదు. ఎందుకంటే ఏ అనేది 100, బి అనేది 200. ఓకే, ఇది ట్రూ కాదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ఫాల్స్. సో ఫాల్స్ కానీ అయితే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ ట్రూ అయితేనే, నువ్వు రాసిన కండిషన్ ట్రూ అయితేనే it will start executing the block of code that is associated. Okay, so that is nothing but your simple if. Now let's check about if else. Let's check about if else. సో ఒకవేళ నేను రాసిన మెయిన్ లాజిక్ కానీ ట్రూ కాకపోతే, ఇది కానీ మెయిన్ లాజిక్ కానీ ట్రూ కాకపోతే ఇంకొక సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదో ఎగ్జిక్యూట్ చేయాలి నేను. ఐ వాంట్ టు టేక్ ఆర్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ అదర్ స్టేట్మెంట్. I want to execute some other statement. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, విల్ బి రైటింగ్ యువర్ ఎల్స్ బ్లాక్. సో పైనది కానీ ట్రూ కాకపోతే, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్రూ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దట్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాట్ యూ వాంట్ అబ్జర్వ్ హియర్ ఈజ్, నేను ఎల్స్ బ్లాక్ రాసినప్పుడు ఇక్కడ ఎటువంటి కండిషన్ రాయలేదు. నేను ఇక్కడ జస్ట్ రోట్ ఏ ఎల్స్ కీవర్డ్ రాశాను. ఐ హ్యావ్ యూస్ ఏ కర్లీ బ్రేసెస్ అసోసియేటెడ్ టు దట్. సో నాకు ఎప్పుడైతే ఈ పైన లాజిక్ అనేది ట్రూ కాకపోతే, ఈ కండిషన్ అనేది ట్రూ కానప్పుడు, ఈ లాజిక్ అనేది ట్రూ కానప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తుంది, ఇట్ విల్ గో టు ఎల్స్ బ్లాక్ వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్. ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా ఈ బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైతే లాజిక్ ఉందో ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మా ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్? Someone listening? Okay. Any other questions? Right. So now let's see about your else if. Let's see about your else if. I'll keep it as 500 and I'll keep it as 900. Okay. So now what I'm going to do here is, I am going to check if A is greater than B or not. Okay, so now if my A is not going to, if A is going to be less than B, if A is less than B, A అనేది B కన్నా తక్కువ కానీ అయినట్లయితే నేను ఆ A అనే వాల్యూ ఎంత రేంజ్లో ఉందో చూడాలి. ఐ వాంట్ టు చెక్ ఇన్ వాట్ రేంజ్ ద A వాల్యూస్ ఎగ్జిస్ట్. ఓకే, ఐ వాంట్ టు చెక్ ఇఫ్ A అనేది నాకు గ్రేటర్ దెన్ 100 ఉండాలి, అట్ ద సేమ్ టైం లెస్ దెన్ 400 ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేయాలి. ఎప్పుడు ఏ అనేది ఎప్పుడైతే నాకు బి కన్నా చిన్నదవుతుందో ఆ టైంలో నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇన్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ థింకింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఏ కంపారిజన్
of a value of a is greater than 100 and less than 400 or not. సో ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్ ఫెయిల్గానైతే నెక్స్ట్ ఇంకో కండిషన్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయగలుగుతాను? హౌ డు ఐ చెక్ దట్? సో టు డూ దట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎల్స్ ఇఫ్. else if. So what this else if will do? So here we can write any other condition. ఈ ఫస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ కండిషన్కి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఓకే, ఎక్కడది? ఎల్స్ ఇఫ్లో. ఐఎమ్ చెకింగ్ దట్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 100 at the same time a should be less than 400. ఓకే, ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 ఉండొచ్చు. సో ఇక్కడ నేను 1 or more కండిషన్స్ని అపెండ్ చేశాను. ఐఎమ్ ట్రయింగ్ టు అపెండ్ 1 or more కండిషన్స్ యూజింగ్ వాట్? యూజింగ్ మై అండ్ ఆపరేటర్. ఓకే, console.log a is smaller than b but a is in between 100 and 400. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం మనం? విల్ బి యూజింగ్ మై ఎల్స్ బ్లాక్ console.log a is smaller than b and it is not in the range of 100 and 400. సో ఫస్ట్ ఏమవుతుంది, మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఇది కానీ ఒకవేళ ట్రూగానైతే ఇంకా మిగతా తక్కిన బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఎల్సి బ్లాక్ వచ్చి ఇక్కడ ఏవైతే కండిషన్ రాసావో ఆ కండిషన్ మాత్రం వెరిఫై చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది కానీ ట్రూ అయింది అనుకోండి, దీని నెక్స్ట్ ఉండి సబ్సిక్వెంట్ బ్లాక్స్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏది కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఎప్పుడు? ఆ పర్టికులర్ బ్లాక్ ట్రూ అయినప్పుడు. ఓకే, నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సీ. Now as by expected range it should be console.log a is smaller than b but a is in between. ఏం తెచ్చింది? What happened? ఇక్కడ 400 ఇచ్చాం కదా. సో నాకు ఎందుకు ఈ లాస్ట్ ఎల్స్ బ్లాక్ ఎందుకు కాల్ అవుతుంది? Can you guess and tell me why the last block is getting executed? నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలని, బట్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కెన్ యూ చెక్ అండ్ లెట్ మీ నో వై? ఎనీవన్? ఏదర్ వన్ కండిషన్ మాత్రం సాటిస్ఫై అయింది ఎల్స్ ఇఫ్ లో. సో అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ అన్ని కండిషన్ మస్ట్ షుడ్ ద టూ కండిషన్ విల్ బి సాటిస్ఫై. ఇప్పుడు ఏ సాటిస్ఫై అయింది అంటావు? ఇది ఒకటే సాటిస్ఫై అయింది, ఒకటి సాటిస్ఫై. ఇది సాటిస్ఫై కాదు, ఎందుకంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 500 కానీ మనం ఏం చెప్పాం? ఏ ఈక్వల్ టు లెస్ దెన్ 400 అని చెప్పాం. ఓకే, లెట్స్ కీప్ ఇట్ as 500. ఓకే, నౌ సీ దిస్. I'll change this 500 to 500. Now see, a is smaller than b but a is in between 100 and 500. Okay, so this is how we are going to write our conditional statements. Anyone? Any questions? Okay, now let's write one small logic. Now let's start writing one small logic. Okay, I am going to put it as a number is equal to 1 or I will give it as 4. సో ఇక్కడ యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఇస్తున్నాడు అమ్మ. ఏ ఇన్పుట్ ఇస్తున్నాడు? 4 అనే ఇన్పుట్ ఇస్తున్నాడు. ఒకవేళ యూజర్ ఇన్పుట్ కానీ 1 కానీ అయితే ఐ వాంట్ టు ప్రింట్ యాజ్ సండే. ఒకవేళ 2 కానీ ఏంటంటే ఐ వాంట్ టు ప్రింట్ ఇట్ యాజ్ మండే. సో సిమిలర్లీ ఐ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్. 3 అయితే ట్యూస్డే, 4 అయితే వెనస్డే, 5 అయితే సాటర్డే, థర్స్డే,
6 ఫ్రైడే 7th సాటర్డే అని రావాలి. ఈ విధంగా రావాలి నాకు. ఓకే, సో నౌ కెన్ యూ గైస్ టెల్ మీ హౌ టు రైట్ దిస్ లాజిక్? ఎనీవన్? వైష్ణవి, ఎనీవన్? Using switch conditions or if else also you can manage. అరే నువ్వు చదువుకున్న నిద్రలేసి వచ్చావు, మీతో వాళ్ళు చెప్పని. మీ ఊళ్ళో నువ్వే తోపు, ఇంకా ఎవరు లేరు ఆడ ఇంటి పక్కన. కూర్చో, కాము కూర్చో. ఎనీవన్? సో లెట్స్ ట్రై టు పుట్ దిస్ వన్. ఫస్ట్ ఏం చెక్ చేయాలి నేను? యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది 1 కాదు చెక్ చేయాలి. ఒకవేళ అది 1 కాకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది 2గా చెక్ చేయాలి. ఒకవేళ 2 కాకపోతే ఐ హ్యావ్ టు చెక్ ఫర్ 3. సో ఐ హ్యావ్ టు కీప్ రైటింగ్ మల్టిపుల్ కండిషన్స్. సో లెట్స్ సీ హౌ టు రైట్ మల్టిపుల్ కండిషన్స్ నౌ. ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు 1 గానైతే, ఓకే, లెట్ మీ ట్రై టు పుట్, ఓకే, కన్సోల్ లాగ్ సండే. ఎల్స్ ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు true, okay, I'm going to put it as Monday. Else if user input equal to 3, then I'll put it as Tuesday. So what I'll do, let me go and change this now. If it is 4, then I'll write it as Wednesday. If it is going to be 5, then I'll write it as Thursday. If it is going to be 6, I'm going to write it as Friday. If it is going to be 7, then I'm going to write it as Saturday. Okay. ఎల్స్ ఒకవేళ ఏదైనా సరే కాకపోతే, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇప్పుడు చూడు నాకు ఏమవుతుంది ఇక్కడ, నేను ఐ హ్యావ్ గివెన్ ద యూజర్ ఇన్పుట్ యాజ్ 4. ఐ హ్యావ్ గివెన్ ద యూజర్ ఇన్పుట్ యాజ్ 4. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఇట్ విల్ కమ్ అండ్ చెక్ దిస్ కండిషన్. సో ఐ విల్ షో యూ ఇన్ లైవ్. ఓకే, సో ఫస్ట్ మనం రాసిన ఎగ్జిక్యూషన్ లాజిక్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ కమ్ అండ్ స్టాప్ ఇన్ ద లైన్ నెంబర్ 6. ఓకే, కెన్ యూ సీ దిస్ ఇన్ ద లైన్ నెంబర్ 6? ఫస్ట్ ఇట్ విల్ కమ్ అండ్ చెక్ ఇఫ్ ద యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు 1 ఆర్ నాట్. అది 1 కాదా చెక్ చేసుకుంటుంది. ఓకే, సో అది 1 కాదు కాబట్టి ఇట్ విల్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇది 2 కాదు కాబట్టి ఇట్ విల్ జంప్ ఆన్ టు ద థర్డ్ స్టేట్మెంట్. ఇది కూడా ట్రూ కాదు కాబట్టి నౌ ఇట్ విల్ కమ్ అండ్ చెక్ హియర్ ఇన్ ద లైన్ నెంబర్ 12 whether the user given input equal to 4 or not, right? So as the user given input equal to 4, so then the reason it will go and execute your logic. Okay, now మీరు గమనించినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ ట్రూ అయిపోయింది కాబట్టి ఈ బ్లాక్ అనేది ట్రూ అయింది, ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫాలోయింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు మనకి, ఎందుకంటే ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి. Now see, it came back. So it printed me as a Wednesday. It printed me the output as a Wednesday. Okay, so that is about your else if, writing multiple else if conditions. We can write n number of conditions. So the problem here is, like this I have written some 500 conditions. నాకు కావాల్సిన స్టేట్మెంట్ ఎక్కడో 490 450లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 449 కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి పైనుంచి కింద దాకా, విచ్ ఈజ్ ఎ టైం వేస్ట్ కదా. నాకు కావాల్సిన స్టేట్మెంట్ ఎక్కడో నాకు 1000 లైన్లో ఉంది, నేను 999 స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలా, చెక్ చేసుకుంటూ పోవాలా, టైం వేస్ట్ కదా. ఇన్స్టెడ్ నేను ఇచ్చిన ఇన్పుట్కి సంబంధించి ఏమైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగతా అన్నీ నాకు స్కిప్ అయిపోవాలి. డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్, ఓన్లీ ఐ వాంట్ టు డూ ఎగ్జిక్యూషన్ ఓన్లీ వెన్ మై గివెన్ కండిషన్ ఈజ్ అవైలబుల్ ఆర్ సాటిస్ఫైడ్. సో అలాంటి ప్రాసెస్ ఏదైనా ఉందా? మిగతావన్నీ వదిలేసి నాకు కావాల్సిన లాజిక్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలి.
So do we have such kind of mechanism available? Okay, so to answer that question, yes, we have something called as switch case. What is that? Switch case. So what this switch case will do? What this switch case will do? So switch case will execute only when there is a matching case available. So case అంటే నథింగ్ బట్ యువర్ కండిషన్. ఓన్లీ నీకు సంబంధించిన కండిషన్ కానీ మ్యాచ్ అయితేనే ఆ మ్యాచింగ్ బ్లాక్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మిగతా ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో మల్టిపుల్ ఎల్సిఫ్ కండిషన్స్ని రాయకుండా అవాయిడ్ చేయడం కోసం మనకు కూడా రీప్లేస్మెంట్ ఏముంది, స్విచ్ కేస్ అనేది ఉంది. సో స్విచ్ కేసులో ఏం జరుగుతుంది, నీకు సంబంధించిన కేస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కండిషన్. నువ్వు ఇచ్చిన ఇన్పుట్కి మ్యాచింగ్ కేస్ ఏదైతే ఉంటుందో ఆ కేసు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మిగతా ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఒకవేళ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ కానీ 1 కానీ అయితే, సో స్విచ్ ఆల్వేస్ ఫాలోడ్ విత్ ద ఇన్పుట్ వాల్యూ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ద కీ. నువ్వు ఇచ్చిన కీకి మ్యాచింగ్ కేసు ఏదైనా ఉందనుకో, ఒక ఇన్పుట్ కానీ 1 కానీ అయిందంటే, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ సండే. సిమిలర్లీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ మండే. సో లైక్ దిస్ కీప్ రైటింగ్ యువర్ okay Thursday. Okay, so now ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇట్లా కమాండ్ చెక్ యువర్ యూజర్ ఇన్పుట్. ఈ యూజర్ ఇన్పుట్ అనేది ఏదో చెక్ చేసుకుంటుంది. సో దెన్ ఇమీడియట్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ యువర్ కేస్ నంబర్ 4. ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ యువర్ కేస్ నంబర్ 4. ఈ కేసు సంబంధించిన మ్యాచింగ్ లాజిక్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో మీకు గమనించినట్లయితే స్విచ్ కేసులో ప్రతి కేసులో మనం బ్రేక్ అనే కీవర్డ్ రాసాం ఒకటి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ బ్రేక్? ఓకే, so let's understand one by one. So first let's see how it is going to execute. First let's understand how this is going to get execute. For now I'll remove this. ఓకే, చూడండి ఇక్కడ నా కేస్ 1లోకి వెళ్ళలేదు, కేస్ 2 వెళ్ళలేదు, కేస్ 3కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఏమైంది కేస్ 4లోకి నా కంట్రోల్ వెళ్ళింది. ఓకే, సో నా వాట్ విల్ హ్యాపెన్, నేను రాసిన లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇమీడియట్లీ ఇట్ కేమ్ టు మై బ్రేక్ కీవర్డ్. సో ఈ స్విచ్ కేసులో నువ్వు బ్రేక్ అనే కీవర్డ్ కానీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ ఫాలోయింగ్ కేసు ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో నీ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నువ్వు బ్రేక్ చేయాలంటే విల్ బీ యూజింగ్ యువర్ బ్రేక్ కీవర్డ్. సో నీ కంట్రోల్ని బ్రేక్ చేయడం కోసం విల్ బీ యూజింగ్ యువర్ బ్రేక్ కీవర్డ్. బ్రేక్ ఈజ్ మ్యాండేటరీ టు యూజ్ ఇన్ స్విచ్ కేసెస్. స్విచ్లో ప్రతి కేసులో నువ్వు బ్రేక్ అనే కీవర్డ్ ఖచ్చితంగా వాడాలి, లేకపోతే ఏమవుతుంది ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ యువర్ నెక్స్ట్ అదర్ ఫాలోయింగ్ కేస్. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు, సో నాకు వెనస్డే తర్వాత ఏమైంది థర్స్డే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ బ్రేక్ కీవర్డ్ ఇన్సైడ్ యువర్ స్విచ్ లాజిక్. సో నేను ఇప్పుడు 40 అని ఇచ్చాను, అంటే ఇక్కడ ఎటువంటి మ్యాచింగ్ కేసు లేదు నాకు. సో నాకు ఎటువంటి మ్యాచింగ్ కేసు లేనప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఈ డిఫాల్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. వెన్ దెర్ ఇస్ నో మ్యాచింగ్ ఇన్పుట్ అవైలబుల్. నేను ఇచ్చిన మ్యాచింగ్ ఇన్పుట్ లేకపోతే నాకేమవుతుంది ఆ డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. See here I got it as invalid input. Any questions? Anyone? Anyone? Okay. No questions? Shall I move on? Yes. I'll write a small logic now before I end the session. We'll see. I'm going to create a variable called as let a of type number equal to 10. Okay, I have a variable b equal to 20.
Now A greater than B. So what you understand in line number 7 here? Can you see here? Line number 7. Can you understand what is line number 6, not 7? Can you understand what I wrote here? Using what operator? Ternary operator. So instead of writing your if and else conditions, if instead of writing your if and else conditions, right, we can use ternary operator to accommodate in one line. You can use your ternary operator to accommodate in one line. So the syntax that you have to follow here is very simple. See here, first you should have a condition. Okay, put your condition. Always that is a good practice to put your condition as a grouped condition. Itla bettandi manaku ardhamavuddi. Okay, your condition, then put your ternary operator, ఓకే. సో తర్వాత నీకు ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి, ఏం లాజిక్ కాల్ చేయాలి, పుట్ దట్ లాజిక్ హియర్. సో క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ విత్ ఆల్వేస్ ఎ ట్రూ, దెన్ ఫాలోడ్ విత్ యువర్ కోలన్, ఒకవేళ కానీ నీకు ఈ ట్రూ అనేది ఈ కండిషన్ కానీ ఫెయిల్ కానీ అయితే అప్పుడు నాకు ఫాల్స్ సంబంధించిన అంటే ఎల్స్ లాజిక్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ట్రూగానే అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కండిషన్ ఫెయిల్ గానే అయితే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఐ హావ్ రిటన్ ఏ కండిషన్ సేయింగ్ దట్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇది కానీ ట్రూగానే అయితే ఏ ఈజ్ గ్రేటర్ అని వస్తుంది, ఒకవేళ ఫెయిల్ గానే అయితే బి ఈజ్ గ్రేటర్ అని వస్తుంది. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ విల్ బి యూజింగ్ యువర్ టెర్నరీ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్. ప్రిడామినెంట్లీ విల్ యూజ్ టెర్నరీ ఆపరేటర్స్. Got it? Clear? Ternary operator. Make sense? Clear? Yeah. Okay. So I'll upload this recording. So please go through this.